జిమ్మీ అలెగ్జాండర్. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక పోరాట మరి పటిమ కలిగిన ఒక గొప్ప యూనివర్సిటీ. దాన్ని దక్కన్ నలంద అని పిలుస్తారు. ప్రత్యేకంగా మరి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థుల్ని, మేధావుల్ని, సైంటిస్టులని, జర్నలిస్టులని వివిధ కోణాల్లో, వివిధ రంగాల్లో మరి తయారు చేసిన గొప్ప యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో స్వేచ్ఛ లేకుండా మరి ఒక నిర్బంధంగా నిరసనలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అనేది ఏదైతే ఒక సర్క్యులర్ జారీ చేసారో మరి గౌరవనీయులు వీసీ గారు దాన్ని రివోక్ చేయాలని చెప్పేసి గత 10 రోజుల నుండి మరి విద్యార్థి నాయకులు, మేధావులు కూడా మరి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఒక మొండి వైఖరితో మరి వీసీ గారు మరి ప్రభుత్వ సపోర్టు నుండా, రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి నుండా మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే దేశ చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది. మరి పివి నరసింహారావు లాంటి గొప్ప ప్రధానమంత్రుల్ని అందించిన చరిత్ర మరి ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. ప్రత్యేకంగా అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అడబు సిఓ శంతన్ నారాయణ లాంటి వాళ్ళు కూడా మరి ప్రత్యేకంగా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీని నిర్బంధించడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛని హరించినట్టే అని చెప్పేసి విద్యార్థి లోకం, విద్యార్థి నాయకులు, వివిధ సంఘాలు, లెఫ్ట్ సంఘాలు, దళిత బహుజన సంఘాలు మొత్తం మరి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి మీరు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి రివోక్ చేయాలని చెప్పేసి విద్యార్థుల తరపున, వివిధ విద్యార్థి సంఘాల తరపున వాళ్ళ యొక్క మరి విన్నపాలని, వాళ్ళ యొక్క నిరసనలనైనా ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి తిరిగి సమీక్షించి మరి యొక్క ఆ సర్క్యులర్ని రివోక్ చేయాల్సిందిగా విద్యార్థి తరపున న్యూస్ వాల్ ప్రత్యేకంగా పేర్కొంటున్నాం.